ఈరోజు క్లాస్లో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందామని అనుకున్నాం, అంతేనా? ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవాలి కదా. సో ఇక్కడ ఈ క్లాస్ విషయంలో ఇది ఈరోజు మన రెగ్యులర్ క్లాస్ని ఒక క్లాస్ పోస్ట్పోన్ చేసి, అంటే ఈరోజు మాట్లాడాల్సిన విషయం మళ్ళీ రేపు మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఈరోజు ప్రిపరేషన్కి సంబంధించి మాట్లాడదాం. దీంట్లో నేను చెప్పే విషయాలు నేను ఎలాగో చెప్తాను, ఈలోపు మీరు అడగాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే చేసేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను అడిగిన వాటికి మీరు ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇంతకు ముందు అయితే మనకి ఏమని ఉండింది, ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండిందండి గతంలో. ఇప్పుడు కొంత అనిశ్చితి ఉంది, ప్రిలిమ్స్ ఉంటుందా లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి 3 పేపర్ల సిస్టమ్ ఉంటుందా. అంతకుముందు 3 పేపర్లు అంటే ఒక జనరల్ స్టడీస్ పేపరు, ఇప్పుడున్నట్టుగానే పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ పేపరు. ప్రిలిమ్స్ లో అన్ని ఉండి మెయిన్స్ లో మాత్రం పాలిటీ, ఏపీ హిస్టరీ ఒక పేపరు, ఇండియన్ ఎకానమీ, తర్వాత ఏపీ ఎకానమీ, ఇలా ఉండేవి. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది, అది ప్రిలిమ్స్ లో ఉండనివ్వండి, మెయిన్స్ లో ఉండనివ్వండి, ఓవరాల్ ప్లానింగ్ కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్ 1 లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, మీరందరి సిలబస్ తెలిసిన వాళ్ళు మీరు టైప్ చేస్తూ రండి. జనరల్ స్టడీస్ పేపర్ 1, సారీ జిఎస్ పేపర్ 1 లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి అంటే, ఎన్ని సెగ్మెంట్స్ అంటే ఏంటి, మనకి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత దీంట్లో భాగంగానే మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇట్లా మీరు చూసిన వాటిలో సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి మీకు అవగాహన ఉండింది కదా. 9 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గమనించాలి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, అవి మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ రూల్ నెంబర్ 1, ఎక్కువ పుస్తకాలు చదవకూడదు, నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదండి. ఏ సబ్జెక్ట్ కి కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. ఒక సబ్జెక్ట్ కి ఒకే ఇవన్నీ ప్రతి పాయింట్ చాలా చాలా రీసెర్చ్ తర్వాత వస్తున్నటువంటివి గమనించండి. ఒక సబ్జెక్ట్ కి ఒకే పుస్తకం చదవాలి, రూల్ నెంబర్ 1. ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు 10 సార్లు ఆలోచించండి, కానీ ఆలోచించి ఒకసారి సెలెక్ట్ చేశాక మళ్ళీ వెనక్కి వెళ్ళకండి. ఒకే పుస్తకం చదవాలి, కనీసం 10 సార్లు చదవాలి. ఏ సబ్జెక్ట్ అయినా, అది హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఏదైనా సరే 10 సార్లు చదవాలి. నెక్స్ట్, అన్నింటికన్నా ముందు ఇది తెలిసిన తర్వాత ఏది సిలబస్ ఏది కాదు ఇది తెలుసుకోవాలి. సిలబస్ కాపీలు ముందు పెట్టుకుని, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి సిలబస్ కాపీలు అన్ని కూడా మీ దగ్గర పెట్టుకుని, మీరు లైన్ టు లైన్ సిలబస్ కాపీలో ఉన్న ప్రతి విషయాన్ని చదవాలి. దీని తర్వాత ఇప్పుడు మనకి ఒక అనిశ్చితి ఉంది, పాత పద్ధత కొత్త పద్ధత తెలియదు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అప్రోచ్ అంటే పక్కాగా ఎలా ఉండాలి, బిజినెస్ అప్రోచ్. బిజినెస్ అప్రోచ్ అంటే ఏంటి, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో, మీరు ఎంత చదువుతున్నారో దానికి ఎన్ని మార్కులు వస్తాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జిఎస్ పేపర్లో ఒక కాంపోనెంట్ జనరల్ సైన్స్ అనుకోండి, జిఎస్ పేపర్లో, లేకపోతే మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఏంటి, జాగ్రఫీ అనుకోండి. జాగ్రఫీలో మీకు జనరల్ స్టడీస్ లో జాగ్రఫీ ఉంటే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, రీజనల్ ఏపీ జాగ్రఫీ, దీంతో మళ్ళీ ఎకనామికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి జాగ్రఫీ అనే సబ్జెక్ట్ కొత్తగా చదువుతున్నాడు అనుకుందాం. ఇండియన్ జాగ్రఫీకి ఒక 60 గంటలు, వరల్డ్ జాగ్రఫీకి ఒక 60 గంటలు, ఏపీ జాగ్రఫీకి ఒక 60 గంటలు పెట్టి 180 గంటలు ఇన్వెస్ట్ చేస్తే జాగ్రఫీ వెయిటేజీ ఎంతండి మీ సిలబస్ లో? ఎన్ని మార్కులు రావచ్చు ఈ ఏరియా నుంచి? ఇక్కడ మాక్సిమం 30 మార్కులు రావచ్చు. 180 మార్క్స్ ఇన్వెస్ట్మెంట్ 30 మార్కులు వస్తే
మీరు 180 గంటల పెట్టుబడికి మీరు పొందిన ప్రతిఫలం 30 మార్కులు అవుతుంది. అలాగే వై అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, అదే 180 అవర్స్ లో ఒక 90 గంటలు ఏపీ హిస్టరీకి, ఇంకో 90 గంటలు పాలిటీకి పెట్టాడు. అలాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే 90 గంటలు పాలిటీ, 90 గంటలు హిస్టరీకి పెట్టినట్లయితే ఇతనికి అవుట్ ఆఫ్ 150కి 115, 120 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. మీ పెట్టుబడి సమానమే, కాకపోతే ఒక వ్యక్తి 180 గంటల పెట్టుబడికి అతను పొందినటువంటి మార్కుల ప్రతిఫలం ఎంత అనంటే 25-30 మార్కులు. అది కూడా రావు, ప్రపంచం అంతా కుట్ర పని అన్ని ప్రశ్నలు దాంట్లో నుంచి వస్తే వచ్చే అవకాశం ఉన్నది మాక్సిమం. ఇంకొక వ్యక్తి అదే 150 అవర్స్ పెట్టాడు అతను పెట్టుబడి, కానీ అతనికి వచ్చినటువంటి మార్కులు 115 నుంచి 120. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఫస్ట్ రూల్ నెంబర్ 1, ఒకే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి, నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. ఏది సిలబస్ కాదో తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అభ్యర్థి అని అంటే, వెయిటేజీ ఆధారంగా మీరు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్ నేను మీకు పాలిటీలో ఎలా అయితే ఫస్ట్ క్లాస్ లో మైక్రో లెవెల్ ప్లానింగ్ ఇచ్చానో అలా అన్ని సబ్జెక్టులకి మైక్రో లెవెల్ ప్లానింగ్ మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు దేనికి ఎంత సమయం కేటాయించాలో సులభంగా తెలిసిపోతుంది. కాబట్టి ఇది చేయాలి. దీని తర్వాత ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది. ఓవర్ ల్యాపింగ్ అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఒక సబ్జెక్ట్ చదివారు అనుకుందాం, ఆ సబ్జెక్ట్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది వేరు చోట్ల. ఇప్పుడు ఉదాహరణకి అగ్రికల్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం. ఏ సబ్జెక్ట్ అండి ఇది? ఏ సబ్జెక్ట్ లో వస్తున్నాయి? ఓకే, ఎకానమీ. ఇక్కడ ఎకానమీతో పాటుగా ఇవి మీకు జాగ్రఫీలో కూడా ఉంటాయి, అవునా? ఎకానమీలో ఉన్నవే జాగ్రఫీలో కూడా ఉంటాయా లేదా? అప్పుడు ఎకానమీలో జాగ్రఫీలో కామన్ గా ఉండేటువంటి ఏరియా అంతా మీరు కవర్ చేయాలి, ఓకేనా? దీని తర్వాత ఇలా ఉన్నవన్నీ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఉదాహరణకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమం, తర్వాత జాతీయ కమిషన్లు, ఎన్సిఎస్సి, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ కమిషన్, ఉమెన్ వెల్ఫేర్ కమిషన్లు. ఏ సబ్జెక్ట్ ఇది? మీకు బాగా తెలిసినటువంటి సబ్జెక్టు పాలిటీలో ఉంటాయి. కానీ పాలిటీతో పాటు మీకున్నటువంటి సోషల్ స్ట్రక్చర్, సామాజిక నిర్మితి, సోషల్ స్ట్రక్చర్ లో కూడా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ కదా, సో అలా ఉన్నవన్నీ కూడా మీరు ఒక చోట క్రోడీకరించుకోండి, ఓకేనండి? అన్ని కూడా క్రోడీకరించుకొని ఏం చేస్తారు, ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్న విషయాలన్నీ చదువుకోవాలి. అలా చేయగలిగినప్పుడు ఏమవుతుంది, మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కల్చర్ పార్ట్ ఉంది, సంస్కృతి. కల్చర్ పార్ట్ మీకు ఎలా చదవాలి? కల్చర్ పార్ట్ గురించి హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో ఉండేటువంటి కల్చర్ పార్ట్, ఏపీ హిస్టరీలో ఉండే కల్చర్ పార్ట్ చదివి సోషల్ స్ట్రక్చర్ కి లింక్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి కూడా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కల్చర్ లో ఉన్నటువంటి హిస్టరీలో ఉన్నటువంటి ఇండియన్ కల్చరు, ఏపీ కల్చరు, అలాగే దీంతో పాటు సోషల్ స్ట్రక్చర్ లో ఉన్న కల్చరు, ఇవన్నిటిని కోఆర్డినేట్ చేయాలి. చదివేటప్పుడు కూడా ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంకా మీకు అక్కడ దాకా రాలేదు టాపిక్ పాలిటిక్స్, అంటే వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధ సంస్థల గురించి చెప్పాలనుకోండి, ఎలా చెప్తాను అంటే అటార్నీ జనరల్, కాగ్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి, ఫైనాన్స్ కమిషన్, ఇలా అన్ని రాసి ఒకే చోట చెప్తారు. ఇప్పుడు మీకు ఏపీ హిస్టరీ సిలబస్ ఉంది, మీకు సార్ చాలా డీటెయిల్ గా చెప్తారు. అంటే ఇప్పుడు మీరేం చేయాలి చెప్పిన దాన్ని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు, ఇష్వాకులు, బృహత్పలాయన్లు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండ్యన్లు అన్ని వరుసగా ఒక టేబుల్ వేసారు పార్టీ లాగానే. అలా వేసుకున్న తర్వాత ఏంటి, తొలి రాజధాని, మలి రాజధాని, ప్రముఖుడు, బిరుదులు, టేబుల్ తయారు చేసేసుకోవాలి కదా. అలా చేసుకోగలిగితే మీకు ఏమవుతుంది అంటే, మొదట ఎక్కువ సమయం పడుతుంది కానీ తర్వాత మీ సమయం తగ్గిపోదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్లో మీకు ఏంటి విటమిన్స్ అనే ఒక టాపిక్ ఉంది అనుకోండి. విటమిను, శాస్త్రీయ నామము, సాధారణ నామము, లోపం వల్ల వచ్చే వ్యాధి, ఎక్కడ ఏ ఆహారంలో ఆ విటమిన్ లభిస్తుంది, ఒక మొత్తం టేబుల్. కరెక్టేనండి. నేను ఏమంటున్నానంటే సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి కోసమే ఫస్ట్ రౌండ్ మీరు జనరల్గా చదివేస్తారు. మొదటిసారి చదివినప్పుడు ఏమవుతుంది అంటే మీకు పెద్దగా సబ్జెక్టు తెలియదు, కానీ ఎక్కడ ఏముందో తెలుస్తుంది కదా. లింక్ ఎక్కడ కరెక్ట్ చేయాలనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా 500-600 పేజీలు 1000 పేజీలు వర్కౌట్ అవుతుంది సార్, అది ప్రాక్టికల్ గా జరగదు, అంత చదవలేరు. కాబట్టి ఒకసారి చదివిన తర్వాత ఎలిమినేషన్ ఏ అవసరం లేదో అని తీసిపారేయాలి. ఫస్ట్ అవసరం ఉన్న కోర్ ఏరియాని చాలా స్ట్రాంగ్ గా చదువుకోవాలి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైనా సరే మీరు ఎన్ని గంటలు రోజులో చదవాలి అనే విషయంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన రిసీవింగ్ కెపాసిటీ ఉంటుందండి. ఎవరికైనా సరే వ్యక్తులకి సగటుగా ఎవరైనా సరే పోటీ పరీక్షలు రాసేవాళ్ళు 5-6 గంటల సమయం మీరు కేటాయించాలి కనీసం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చాలా మంది అభ్యర్థులు నేను చేయగలిగినంత చేస్తానంటారు. నువ్వు చేయగలిగినంత అంటే ఒక వ్యక్తి నేను ఇంతే చేస్తాను, నేను ఇంత కాదో ఇంత అవుతుంది అంటే మనం ఎవరు, మన పరిస్థితి ఏంటి, మనకి ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఉందా, మనం ప్రిపేర్ అయ్యామా, ఇవన్నింటితో ఎగ్జామినర్కి సంబంధం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాండర్డ్ పేపర్ సెట్ చేస్తున్నప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కాబట్టి సగటుగా 5-6 గంటలు చదవాలి ఒకటి. ఇక దీంతో పాటు మనము అంటే ఇవి నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను. మీకు ఒకవేళ కనుక ఇవి మరీ చిన్నపిల్లలకు చెప్పినట్టు అనిపిస్తే మీరు దాన్ని వదిలేయండి. ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోండి, లేని వాళ్ళు వదిలేయండి. ఇక్కడ ఇవన్నింటితో పాటు ఏం చదవాలి, ఎలా చదవాలి అనే దానికన్నా దీనికన్నా ముందు మనం ఒక ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలంటే సార్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి మార్నింగ్ 4 o'clock లేచాడు, 4:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయాడు. 4:30 నుంచి 6:30 ఒక సబ్జెక్టు, ఆ తర్వాత 6:30 నుంచి 9:30కి ఇంకో సబ్జెక్టు, తర్వాత 10 o'clock నుంచి 1 o'clock వరకు ఒక సబ్జెక్టు, 2 నుంచి 6 ఒక సబ్జెక్టు, ఆ తర్వాత మళ్ళీ 7 నుంచి 9 ఒక సబ్జెక్టు. ఇలా ప్లాన్ చేశాడు అనుకుందాం. సగటుగా మీరు ఆలోచించండి, ఇక్కడ ఒక 2 hours, ఇక్కడ ఒక 3 hours, 5 hours, 3 hours, 8, తర్వాత 12, 14 hours అయినాయి. ఓకేనా? ఇలా 14 గంటల ప్లాన్ నువ్వు ఫస్ట్ రోజు చేస్తే ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. కొత్తగా ప్రిపేర్ అయ్యేవాడు ఫస్ట్ థింగ్ మీరందరూ కూడా మీరు ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు కూర్చొని ఒక రోజు కనుక సిన్సియర్గా చదివి చూడండి, మీరు ఒక కూలీ చేసిన మనిషిలాగా అలసిపోతారు ఫిజికల్గా. మీరు ఎక్కడైనా అంటే కొద్దిసేపు కుర్చీలో కూర్చుంటారు, కొద్దిసేపు పడుకుంటారు, కొద్దిసేపు లేస్తారు, అటు ఇటు తిరుగుతారు, ఏం చేయాలో తోచదు, మళ్ళీ ఫోన్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చదువుకోవడం లేదా ప్రిపరేషన్లో మైండ్ మాత్రమే కాదండి, మీ బాడీ కూడా సహకరించాలి. ఇక్కడ అలా కూర్చొని చదవడానికి మొదట మీరు ట్యూన్ అవ్వరు, కొంచెం మెల్లమెల్లగా ట్యూన్ అవుతారు. ఒకటి ఇలా చేయకండి. ఫస్ట్ లో ఇలా చేస్తే ఇంకా కొంతమంది చాలా ఉత్సాహవంతులు ఉంటారు. 1:30 to 1 to 1:30 లంచ్ అవరు, 1:30 to 2 o'clock న్యూస్ పేపర్ చదువుతాను. ఇవి ఇంకా అటర్ ఫ్లాప్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, కొన్ని చేయకూడని ఉంటాయి. ఫస్ట్ థింగ్ న్యూస్ పేపర్. నేనైతే నిర్దాక్షిణ్యంగా సజెస్ట్ చేస్తాను, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు న్యూస్ పేపర్ చదవకపోతే ఏం కాదు, 45 నిమిషాల కన్నా ఎక్కువ చదవకండి. మాక్సిమం 45 minutes న్యూస్ పేపర్ రీడ్ చేయాలి, అంతకన్నా ఎక్కువ న్యూస్ పేపర్ రీడ్ చేయకూడదు. అలాగే ఇంకొకటి ఏంటంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు న్యూస్ పేపర్ చదవడానికి 2 గంటలు 3 గంటలు పడుతుంది, అలా పట్టకూడదు. మీరు ఎడిటోరియల్ కాలం చదవాలి, ఏ పేపర్ చదువుతున్నారో దాంట్లో ఒక మిడిల్ చదవాలి, తర్వాత ఫ్రంట్ పేజీ న్యూస్, ఎండ్ పేజీ న్యూస్ లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చదువుకోవాలి ఒకటి. అంతే తప్ప మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు న్యూస్ పేపర్లు చదవకూడదు. ఇంకా సిన్సియర్ గా చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే న్యూస్ పేపర్ అనేది మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కోర్ ఏరియా చదివిన తర్వాత న్యూస్ పేపర్ చదవండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. సాధారణ పౌరుడికి అర్థమైనట్టే మనకు అర్థమవుతుంది, అలా కాదు. ఇక్కడ సాధారణ పౌరుడికి అర్థమయ్యే సమాచారం మీకు ఉపయోగపడదు. మీరు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, న్యూస్ పేపర్ మీకు బాగా అర్థం అవ్వాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడాలంటే మీరు కన్వెన్షనల్ ఏరియాలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ముఖ్యంగా ఏంటి, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఏరియాలో మీరు స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మీకు న్యూస్ పేపర్ లో వచ్చే సమాచారం మీ అవసరాలకు ఉపయోగపడే విధంగా అర్థమవుతుంది, మీరు చాలా తొందరగా చదవగలరు. ఇవి చూసుకోండి.
ఇంకొకటి ఏంటంటే చదివేటప్పుడు ప్రతి లైను ఇంపార్టెంటే అనిపిస్తుంది. గీతలే గీతలు, మొత్తం పుస్తకం మొత్తం రప్చర్ చేసి దాన్ని నాశనం చేసి గీతలు కొట్టి కొట్టి రెండోసారి చదవకుండా తయారు చేస్తాడు. ఓకేనా? అట్లా ఎప్పుడు చేయదు సార్. ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ టైం చదివేటప్పుడు జనరల్ రీడింగ్ ఇవ్వండి. జనరల్ రీడింగ్ అంటే ఒక సాధారణమైన న్యూస్ పేపర్ చదవండి, గీతలు కొట్టడం మానేయండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ తెలియనప్పుడు ప్రతి లైను ప్రతి వర్డ్ ఇంపార్టెంటే కదా. అందుకని ఈ గీతలు కొట్టే ప్రయత్నాలు చేయొద్దు. ఒకటవసారి రెండవసారి చాలా జనరల్ గా చదవండి. మూడవసారి చదివినప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత అంటే ఒక పేజీ 2 పేజీలు చదివిన తర్వాత మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అప్పుడు అర్థమవుతాయి. ఒకటి. రెండవది ఏంటంటే సార్ నేను అనుకున్నాను ఈరోజు మార్నింగ్ 6 o'clock కల్లా నేను ఫ్రెష్ అయి కూర్చున్నాను సార్, 6 నుంచి 8 వరకు నేను పలానా టాపిక్ కవర్ చేద్దాం అనుకున్నాను సార్, ఇది 12 పేజీలు ఉంది లేదా 10 పేజీలు ఉంది, నేను నిజానికి మొత్తం 2 గంటలు మొత్తం డెడికేటెడ్ గా చదివితే 4 పేజీలు అయింది సార్ అనిపిస్తుందా? ఇలా జరుగుతుందా మీకు? అవుతుంటుంది కదా అప్పుడప్పుడు. తప్పకుండా అలాగే జరుగుతూ ఉంటుందండి. అలా జరుగుతోంది అంటే మీరు సరైన దారిలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. టార్గెట్లు పెట్టి లంచ్ అవర్ అంటే ఈ రోజు ఇది కంప్లీట్ చేయాలంతే, అట్లా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే టైం చాలా లాగ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఆ సబ్జెక్టు మీకు కొత్త, మొదటిసారి మీకు ఎక్కువ సమయం పడుతుంది. నిదానంగా చదవండి. మీరు ఒక రోజు అనుకున్న ప్లాన్ ఒక రోజులో అయిపోదు, 2-3 రోజులు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా జరుగుతూనే ఉంటుంది చాలా సార్లు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే జనాలకు ఒక అలవాటు ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఒక్క నిమిషం చూపిస్తాను నేను. ఎలా ఉంటుందంటే అభ్యర్థులకి ఏదైనా ఒక పుస్తకం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది, పుస్తకం తీసుకొని ఇప్పుడు ఈ పుస్తకం తీసుకున్నారు, ఏదో ఒక పుస్తకం తీసుకుని ఏం చేశారు, 1857 రీవోల్ట్ నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 వరకు జరిగిన నేషనల్ మూవ్మెంట్ చదవాలని ఈ అభ్యర్థి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, సాయంత్రం 6 o'clock నుంచి 9 వరకు చదివితేనే ఈరోజు లంచ్ చేయాలి, ఈరోజు డిన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోయినాడు. ఇంకొక చిన్న సజెషన్ మీకు నేను చెప్తున్నాను, ఇది ఒక చెప్పినాక నెక్స్ట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ గమనించండి, 1857 నుంచి చదివావు, 1900 వరకు వచ్చావు, ఇంకా పేజీలు తిరిగేస్తా ఉంటాడు, ఇంకెన్ని పేజీలు ఉన్నాయని హడావిడిగా చదివితే అది వర్కౌట్ అవ్వదు. అట్లా చదవలేకూడదు. ఓకేనండి? ఇక్కడ మీకు గమనించండి, నేను చెప్తున్నప్పుడు మీకు సబ్జెక్టు నాకు ఇది ఏమీ అర్థం కాలేదే, నేను ఈ కోణంలో చూడలేదే అని మీరు ఫీల్ అవ్వకండి. నేను లిటరల్ గా చెప్తా, మీరు వేరే రకంగా తీసుకోవద్దు. ఇక్కడ ఈ అభ్యర్థులు మీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాచ్ కంప్లీట్ చేసే నాటికి మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో, ఓ 4 ఏళ్ళు మార్కెట్లో ఫ్యాకల్టీగా పనిచేసిన వాళ్ళ కంటే కూడా మీకు ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఒకటండి, కొన్ని వేల గంటలు ఈ సబ్జెక్ట్ మీద నేను వర్కౌట్ చేశాను కాబట్టి మీకు ఆ విషయాల్లో కొంచెం మీకు నేను హెల్ప్ చేయగలను. ఒకటి, మీకు కొంచెం క్వశ్చన్లు అడిగినప్పుడు కొంచెం డెప్త్ గానే ఉంటాయి, అది మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే తిరిగేయడాలు చేయకండి. ఇక దీంతో పాటు కొన్ని బేసిక్ విషయాలు, అంటే ఈ సబ్జెక్టులు వీటికన్నా కూడా మనం ఫండమెంటల్స్ కరెక్ట్ గా లేనప్పుడు మనం మిగతాది వర్కౌట్ చేయలేం కదా. పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకే లేచి చదవాలా, రాత్రి 10 గంటలకు చదవాలా, ఇలాంటివి ఇండివిజువల్. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీలో ఎంతమంది దగ్గర 3 అలారాలు 2 అలారాలు ఉన్నాయి. 5 o'clock ఒక అలారం, 5:30కి ఒక అలారం, 6కి ఒక అలారం, ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఇది చాలా పెద్ద విషయం అండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మాట్లాడుకోవడం అనేది ఒక రోజులో అవ్వదు నిజానికి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్ సమస్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు అలారం ఉన్నట్లయితే, ఒకటే అలారం ఉన్న ప్రతి వ్యక్తి తన అలారం మోగడానికి 5-10 నిమిషాలు ముందే లేస్తాడు, దాంట్లో డౌటే లేదు. 5 AM మీకు అలారాలు ఎవరికైతే ఉన్నాయో, మీరు మీ అలారం మోగడానికి 10 నిమిషాల ముందే లేచి ఉంటారు. మీరు లేచిన తర్వాతే మీరు అలారం ఆఫ్ చేస్తారు కదా. ఇవి తెలియకనే కదా సార్. దురదృష్టం ఏంటంటే సార్, మనకు అన్ని తెలిసిన నాటికి మన ఏజ్ అయిపోతుంది, లేదా మన టైం అప్పటికే దాటిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరందరూ ఎవరైతే ఈ ప్రిపరేషన్ లో ఉన్నారో, నేను చూస్తున్న వాళ్ళందరూ ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే మనం కళ్ళు తెరిచే నాటికే మనకి 20 దాటిపోతాయి, 25 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి కనీసం. అప్పటి నుంచి మనం మొదలు పెడతాం, అప్పటి నుంచి మొదలు పెట్టే వరకు చాలా లేట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలా ఉంటారంటే, సార్ నువ్వు ఏం చేయమంటావో చెప్పు, నేను 15 గంటలు చదవమంటావా, దీనికోసం నేను ఏమైనా ఇట్లా నా ప్రాణం పెట్టి చదువుతాను, నాకు ఉద్యోగం రావాలని అభ్యర్థి అనుకుంటాడు. మార్కెట్లో చెప్పేవాడేమో కంటెంట్ చెప్తాడే తప్ప ఇవన్నీ చెప్పడు, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుసనే అనుకుంటాడు. ఓకేనా? సో ఇది పెద్ద సమస్య మనకి.
మరి నువ్వెందుకు అంటే నా పరిస్థితి వేరు. నేను అశోక్ నగర్ లో నేను 6వ తరగతి ఉన్నప్పటి నుంచి నాకు ఈ అశోక్ నగర్ తెలుసు. ఇట్లా ఎన్ని జీవితాలు పోయాయో నేను కళ్ళతో చూసాను కాబట్టి నేను కొంచెం అప్పుడప్పుడు డివేట్ అవుతూ ఉంటాయి ఇట్లా మీరు అడిగినప్పుడు. ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే వీలైనంత వరకు 7 to 7:30కి మీరు మీ డిన్నర్ కంప్లీట్ చేయండి సార్. నువ్వు వదిలేదే 6:30 కదా, వదిలేయగానే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేది చేసేసుకొని 7:30 లోపు మీరు డిన్నర్ చేయగలిగితే మీకు 5 గంటలకి లేచేప్పుడు కళ్ళు మంటలు ఇవన్నీ ఉండవు. అంటే కళ్ళులో ఇసుక పోసినట్టు ఉండదు ఒక్కొక్కరికి మార్నింగ్ లేవాలంటే, ఈ ప్రాబ్లం ఉండదు. మీరు లేట్గా డిన్నర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంపాక్ట్ ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే మీరు ఒక రోజు ప్లాన్ చేశారు 9 o'clock నుంచి 11 o'clock వరకు ఏదో చదవాలని, క్వాలిటీలో ఏదో ప్రియాంబుల్ ప్రవేశం చదవాలి, ఈరోజు కంప్లీట్ చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు. కానీ ఎందుకో తెలీదు 9:15 తర్వాత విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మండిపోతుంటాయి, పుస్తకం ఎటేటో పోతుంటుంది. ఇంకా ఒకసారి వెళ్ళి మొహం మీద నీళ్లు కొట్టుకొని కళ్ళు ఇట్లా మొహం కడుక్కొని వచ్చి కూర్చుంటే కూడా రిసీవ్ అవ్వదు. ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఇబ్బంది పడవద్దు, ప్రశాంతంగా పుస్తకం పక్కన పెట్టేసి నిద్రపోండి. అలా జరుగుతున్నప్పుడు మీ బాడీ రెస్ట్ కోరుతుందని అర్థం. అలా రోజు కోరదు. అలా రోజు కోరుతుంటే మనం ఇంకో రకంగా ఉన్నట్టు లెక్క. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సగటుగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, ముఖ్యంగా ఎవరైతే చదువుతున్నారో మెదడుతో పనిచేస్తారో మీ అందరికీ కూడా అందరికన్నా 1 గంట నిద్ర ఎక్కువ అవసరం. అందరికీ 6 గంటలు అయితే మీకు 7-8 గంటలు. ఇంకొకటి మనిషిని బట్టి బాడీ నేచర్ని బట్టి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అరే నేను 11 వరకు చదివేసి పడుకొని ఒకరోజు నిద్రపోకపోతే ఏం కాదు, చచ్చిపోతామా, ఒక్క పోస్ట్ ఉన్నా ప్రిపేర్ అవ్వు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. దయచేసి ప్రశాంతంగా నిద్రపోండి. 7 గంటలు నిద్రపోండి, 8 గంటలు నిద్రపోండి అవకాశం ఉంటే. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మీ శరీరానికి రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది మెదడు పనిచేయాలంటే దానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, రాత్రి లేట్గా పడుకొని పొద్దున్నే తొందరగా లేచిన తర్వాత ఆ రోజు మొత్తం డిస్టర్బ్గా ఉంటుంది మీకు. అలా చూసుకోండి. అంటే ఈ నిద్ర కోసమని నేను నిద్రను త్యాగం చేసి చదువుతానని మాత్రం అనుకోవద్దు. ఇది దృష్టిలో పెట్టుకోండి. దీని తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా మీరు డేని ప్లాన్ చేయకపోతే సగటుగా డేలో 2 గంటలు వేస్ట్ అవుతాయండి. కనీసం మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఒక చిన్న రూల్ ఇంప్లిమెంట్ చేయండి. మీరు పడుకునే ముందు రేపు ఏం చేయాలో పేపర్ మీద రాసుకోండి సార్. అలా రాసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు క్లాస్ మీకు 6:40కి అయిపోయింది, మీరు ఫ్రెష్ అప్ అయిపోయి 7:30కి అట్లా డిన్నర్ చేసేసి 8 నుంచి 9:30 వరకు ఏదో చదువుకోవాలనుకున్నాను అనుకోండి. నాలాంటి ఎవరు నేనే, మీరు 7:30కి ఏదో రోడ్డు మీదకి వచ్చారు, ఏదో వస్తువు కొనుక్కుందామని నాలాంటి కనపడి బాగున్నారా అని చెప్పి మాట్లాడి, నాకేం పని లేక నేను రోడ్డు మీద నిలబడి మీతో మాట్లాడుతూనే ఉన్నాను. 9:30 అయింది, మీరు నన్నేమీ అనలేరు, మనవాడే తెలిసిన వాడే మన సార్ కదే వదిలేశారు, అయిపోయింది. ఆ రోజు పోయింది. 2వ రోజు ఒక ఫంక్షన్, 3వ రోజు ఒట్లు బాలేదు, 4వ రోజు డిస్టర్బ్ అయిపోయాం, అయిపోయింది. ఇంకొక రోజు ఓటీటీ, ఇట్లా పోతుంది టైం. మీరు చూడండి, క్యాలెండర్ తిరుగుతూ ఉంటుంది సార్. మనం ఇప్పుడు మార్చి నెలకు వచ్చేసాం, మనం ఎప్పుడో జనవరిలో ఉన్నాం కదా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి టైం టేబుల్. నేను కనపడి ఏం సార్ బాగున్నారా అని మాట్లాడితే మీరు ఒక నిమిషం హలో చెప్పండి, సార్ నా టైం టేబుల్ ఉంది 8 to 9:30 నాకు వేరే పని ఉంది సార్ అని వెళ్ళిపోండి. అంతే. మీరు ప్రిపేర్ అవుతున్నారని దేశం అంతా బాజా మోగించొద్దు దయచేసి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చేసే మొదటి తప్పు ఏంటంటే బంధువులకు చెప్తారు, పక్కింటి వాళ్ళకి చెప్తారు, మీ పేరెంట్స్కి చెప్తారు, మీరు చెప్పకపోయినా మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు. ఇది చేయకండి. ఎందుకంటే మీరు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ మీరు బాగుపడకపోతే సంతోషించే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ మీద మీ సోషల్ కండిషన్, మీ ఎకనామికల్ కండిషన్, మీ సైకలాజికల్ కండిషన్, మీ ఫిజికల్ కండిషన్ అన్నీ ఉంటాయి. ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేసి రెగ్యులేట్ చేయగలిగినప్పుడే మనం ఆ ట్రాక్ లోకి వెళ్ళగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఇక్కడ మీ ఫాదర్ కన్నా మీ మదర్ కన్నా నీ గురించి మీ పక్కింటోడికి ఎక్కువ ఇంట్రెస్ట్. ఇది నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, నువ్వు జీవితం ఏంటి, నువ్వేం చేస్తావు అంటాడు వాడు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ అని టీవీలో వస్తే నీకు ఉద్యోగం వచ్చిందా లేదా అని అడుగుతాడు వాడు. వాడికి అసలు ఏమీ తెలియదు. ఇలాంటి వాళ్ళందరికీ ఏమి సమాధానాలు చెప్పకండి, సిన్సియర్గా ప్లాన్ చేయండి. ఒకటి, ఈ బాజాను భోగించి అందరికీ చెప్పకండి. రోజు అడుగుతా ఉంటాడు ప్రతి ఒక్కడు, నువ్వు ఎంతవరకు వచ్చింది, మొన్న వచ్చింది కదా నోటిఫికేషన్, అప్పుడు ఏమైంది, నీ ప్రిలిమ్స్ ఎందుకు, నీకు తెలుసు నీ ప్రిలిమ్స్ ఎందుకు పోయిందో, నువ్వు ఎవరికి చెప్పక్కర్లే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ అవుతా, అది పెద్ద మూర్ఖత్వం. ప్రిలిమ్స్ అనేది నీ కోసం పెట్టలేదు, గవర్నమెంట్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఫిల్టర్ చేయడం కోసం పెట్టుకున్నారు. నువ్వు ప్రిలిమ్స్ అయినాక మెయిన్స్ చదవడం ఏంటి, అప్పుడు టైమే ఉండదు. కాబట్టి నువ్వు ఉద్యోగం రావాలని చదువుతున్నావు, ఆ ఉద్యోగంలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం పొందాలని చదువుతున్నావు అన్న క్లారిటీతో ఉండండి.
ఇవి చేసిన తర్వాత కన్వెన్షనల్ ఏరియాని ఒక బుక్ తీసుకోండి. ఇద్దరు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు, రకరకాల వ్యక్తులు కదా. ఇవి నేను మీతో చెప్పడానికి కొంత ఆలోచించానే తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఇక్కడ ఇలాంటివనే కాదు, ప్రతిదీ కూడా ఒకసారి మనం ఏం చేద్దామంటే, మీరు క్వశ్చన్ పేపర్ని డీల్ చేయడం ఎలా అనేది ఒకరోజు తెలుసుకోగలిగితే అవుట్ ఆఫ్ 150లో కనీసం మిగతా వాళ్ళకన్నా మీకు 10 మార్కులు అదనంగా వస్తాయి సార్. 9 సబ్జెక్ట్స్ ఎప్పుడు చదవద్దండి, 2 లేదా 3 ఒకటే సబ్జెక్టు చదవకూడదు. టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే, సపోజ్ మీరు 5 నుంచి 6 గంటలు ప్రిపేర్ అయ్యాలనుకోండి, రోజులో 3 సబ్జెక్టులు పెట్టుకోండి 2 గంటలు. అంతేకాని ఒకే సబ్జెక్టు ఎప్పుడు చదవకండి, అది చాలా డేంజర్. ఎందుకంటే అది అయిపోదు, మనం అనుకున్న టైంలో కవర్ చేయలేము. 2 గంటలు పెట్టుకుంటే ఏమవుతుంది, అది కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా కంటిన్యూషన్ గా చదవకండి. 25-30 మినిట్స్ లేచి చదివిన తర్వాత సిన్సియర్. ఇంకోటి, చదివేటప్పుడు కూడా ఏం చేయాలి సార్ అంటే, ఒక ప్లానింగ్. రోజు ఒకే ప్లేస్ లో కూర్చొని చదవండి, ప్లేసులు మార్చొద్దు, నాయిస్ లేకుండా చూసుకోండి. తర్వాత మీరు చదివేటప్పుడు 25 నుంచి 30 నిమిషాలు చదివిన తర్వాత ఒకసారి లేచి కొంచెం నడవండి, అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగండి. అంత కంటిన్యూషన్గా చదవకండి. కానీ 2 గంటలు చదివిన తర్వాత బోర్ కొడుతుంది, విసుగు వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. అలాంటప్పుడు చదవకండి, చదవడం ఆపేసి చదివింది రివిజన్ చేయండి. ప్రతి వారము మనం మండే నుంచి ఫ్రైడే వరకు ఏం చదివామో సాటర్డే రోజు రివిజన్ చేయండి. తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ టైం పెట్టుకోండి, వారంలో ఒక రోజు 2-3 గంటలు. మీరు కావాలంటే సినిమా చూస్తారా, టీవీ చూస్తారా, మీ ఓపిక. ఇంకొకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టీవీ చూసిన తర్వాత చదవకండి, ఎందుకంటే ఆల్రెడీ రకరకాల డిస్టర్బెన్సెస్ అయి ఉంటాయి. ఇంకేంటంటే ఈ ఒక్క గంట తర్వాత చదువుతాం అట్లా పోస్ట్పోన్ చేయకండి. మిమ్మల్ని మీరు చాలా విషయాలకు క్షమించుకోండి దయచేసి. చాలా తప్పులు చేస్తాం మనం మనుషులు. కాబట్టి అరే నా అంత దుర్మార్గుడు ఎవడు లేడు, నా అంత నీచుడు ఎవడు లేడు, ఎన్ని తప్పులు చేయాలో అది చేశాను జీవితంలో. ఇవి అందరం చేశాం, నేను మనుషులందరం చేస్తాం. కాబట్టి అట్లా ఫీల్ అవ్వకండి. సో టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రోజు 2 నుంచి 3 సబ్జెక్టులు చదవండి. ఖచ్చితంగా 2 నెలల్లో ఒక సబ్జెక్ట్ కవర్ అయ్యేలాగా చూసుకోండి. అవసరం లేనివి ఫస్ట్ నిర్దాక్షిణ్యంగా తోసేయండి పక్కకి, ఏం లేదు కదా. ఇప్పుడు దీని వెయిటేజీ మార్క్ ఒకటే, ఇది 50 పేజీలు పక్కన పెట్టండి. ఫస్ట్ దాన్ని వెయిటేజీ ఉన్న చోట వర్కౌట్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత ప్రతి టాపిక్ చదివిన తర్వాత ఓల్డ్ పేపర్స్ చూస్తూ ఉండండి. ఓకేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? మీకు ఎవరికన్నా ఆసక్తి ఉంటే చదువు ఏకాగ్రత అనే పుస్తకం ఉంది, ఎడమూరి వీరేంద్రనాథ్ రాసిన పుస్తకం. ఈ పుస్తకం యొక్క పబ్లిషర్ కి రైటర్ కి నాకు ఎలాంటి సంబంధం లేవు, కేవలం ఉపయుక్తమైన ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. సో వీలైతే ఒకసారి చదవండి ఆ పుస్తకం ఓ రోజు. అసలు ఎందుకు మర్చిపోతాము, అసలు జ్ఞాపకం అంటే ఏంటి, న్యూరాన్స్ ఎలా ఉంటాయి, టైం టేబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, రోజుని మనం ఎలా డివైడ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఐఐటీలు ఐఐఎంలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వీలాగా పోటీ పరీక్షలు రాసేవాళ్ళు, వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఉంది ఆ పుస్తకం. ఆ రోజుకి 4 సబ్జెక్టులు చదవగలిగితే అంటే మీరు అప్పుడు 8 గంటలు కేటాయించాలి సార్. సగటుగా 8 గంటలు కేటాయించగలిగితే పర్వాలేదు, 4 సబ్జెక్టులు చదవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సబ్జెక్టు చదవడానికి మీకు 2 నెలల కన్నా ఎక్కువ పట్టదు సార్, సగటుగా 2-3 గంటల రోజులు చదివినా కూడా. ఎందుకంటే నిద్రకి నా ఉద్దేశంలో 7 అవర్స్ కనీసం ఇవ్వాలి. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా లేవండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రోజు ఒకే టైంకి లేవండి, వీలైతే ఒకే టైంకి పడుకోండి. ఈ రోజు పొద్దునంతా చదివి రాత్రంతా మేల్కొని, ఇంకో రోజు రాత్రంతా చదివి పొద్దునంతా మేల్కొని ఇట్లా చేయకండి. బయాలజికల్ క్లాక్ డిస్టర్బ్ చేయదు. ఇంకొకటి ఏంటంటే, మూర్ఖత్వాన్ని నమ్మకండి. ఎప్పుడు నేను సూర్యుడి కన్నా ముందే లేచాను 20 ఏళ్ల నుంచి అంటారు కొంతమంది. అట్లా లేస్తే వాడు మనిషే కాదు. నువ్వు ఒక రోజు 5 గంటలకు లేవాల్సింది అప్పుడప్పుడు 6 అవుతుంది, ఒక రోజు 7 అవుతుంది. మనం 5 గంటలకు లేద్దాం అనుకుని మనమే ప్లీజ్ ఇంకొక 5 మినిట్స్ అని దుప్పటి అలా పైకి అనుకుంటాం, లేచి చూసినప్పుడు 6:15 అయింది. ఇట్లా అవుతాయి. అయినప్పుడు మీరు కరెక్ట్ ఉన్నట్టే, దానికి కూడా మనల్ని మనం క్షమించుకోవాలి, కానీ రోజు అవ్వద్దు. ఓకేనా? బేసికల్ గా రియాలిటీలో ఉండాలి సార్. ఇంకొకటి ఏంటంటే, ఒక మూర్ఖత్వం మాట ఒకటి ఉంది ఈ వ్యవస్థలో. మీరు కష్టపడకుండా ఇష్టపడి చదవండి. కష్టపడకుండా ఇష్టపడి ఎలా చదువుతుంది? ఏం ప్రాథమిక హక్కులు అంటే మహేష్ బాబు సినిమా ఇష్టపడి చదవండి? అట్లా కాదు కదా. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఇక్కడ మీరు త్యాగం చేయట్లేదు.
మీరు పెట్టుబడి పెడుతున్నారు, నీకు ఇష్టం లేదా క్వాలిటీ అయినా నువ్వు చదవాలంతే, తప్పదు. ఇప్పుడు ఇష్టం లేదా ట్యాబ్లెట్ వేసుకోవడం మానేస్తామా? ఒక రోజు అయితే వేసుకుంటాం, రెండో రోజు మర్చిపోతాం, అదే వేరే విషయం. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ మనం పెట్టుబడి పెడుతున్నాం, దానికి తగ్గ రిటర్న్ తీసుకోవాలి అంతే. లేదంటే గ్లోబల్ వరల్డ్లో 2026లో ప్రిపేర్ అవడం ఏంటి? ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్న సమాజంలో బతుకుతున్న మనం, మీరు ప్రిపేర్ అవుతున్నారంటే రెండే ఆప్షన్లు, ఒకటి ఉద్యోగం రావాలి, రెండోది మీ ఏజ్ అయిపోవడం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్, మీరు నేర్చుకున్న నాలెడ్జ్ మీకు సర్వీస్ రాకపోతే ఎందుకు పనికిరాదు. కాబట్టి అంటే పనికిరాదంటే నా ఉద్దేశంలో జీవితంలో ఉపయోగపడదని నా ఉద్దేశం కాదు, మా చెప్పుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ, కానీ ఉద్యోగమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. నాకు ఇది కాకపోతే అది కాకపోతే అది, ఇవన్నీ కాకపోతే మా పాత బిజినెస్ ఉంది, లేకపోతే నాకు పాత ఉద్యోగం కాదు, రావాలంతే ఫిక్స్. అలా అనుకున్న వాళ్ళకి వస్తుంది. ఇంతో కొంత నేను సొసైటీకి వాల్యూ అడిషన్ ఇవ్వగలను అనుకున్న వాళ్ళకి ఇంకా తొందరగా వస్తుంది. ఓకేనా? ఎలాగో మీకు వస్తుంది, దాంట్లో అన్ని టేబుల్స్ ఉంటాయి. మీరు రన్నింగ్ నోట్స్ చదువుకున్న తర్వాత ఒకసారి బుక్ చదవండి, సరిపోతుంది. ఒకసారి కాదు 10 సార్లు చదవాలి బుక్. మీరు అది రన్నింగ్ నోట్స్ రాసుకున్న ఆ పుస్తకం మీరు 5-6 గంటల్లో నిజం కొట్టేస్తారు. నేను మహా గ్రంథాలు రాసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసే మనిషిని అసలే కాదు. పక్కాగా ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరందరూ అరిస్టాటిల్, ఆర్కిమెడిస్, ఆడమ్ స్మిత్ అవ్వాలని నేను కోరుకోవట్లే. అందరూ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఇవే కోరుకుంటాను నేను. అట్లా అవ్వాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ అయిన తర్వాత ఆలోచించుకుందాం. ఓకేనా? చివరికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే ప్రతి చోట కొన్ని బ్యారియర్స్ ఉంటాయి, నాసి మీరు గుర్తుంచుకోండి దయచేసి. ఇక మీరు ఎప్పుడన్నా ఏదన్నా మీకు ఇలాంటివి ఉన్నప్పుడు, ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే మన రెగ్యులర్ క్లాస్లో మీరు నాకు అడగండి, మీకేం ఇబ్బంది లేదు. మీరు ఏం అడగాలనుకుంటే అది అడగండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా అడగాలనుకున్నప్పుడు అవి మీకు గుర్తుండవు కాబట్టి అలాగే ఉంటుంది. చాలా మంది చెప్పే మాట ఏంటంటే పుస్తకం చదువుతున్నప్పుడు మాట వినపట్టినట్టు అనిపిస్తుంది సార్ అని. క్లాస్ చెప్పినట్టుగానే ఉంటుంది సార్, చెప్పిన ప్రతి అంశం ఉంటుంది, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీకు చాలా బాగా అర్థమవుతుంది, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ఓకేనండి, మరొకసారి నేను మీ అందరికీ మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను.